మీరు చూస్తూ ఉండాలండి. బైబిల్ వచనం చూడటం, చదివినప్పుడల్లా మీరు నాతో పాటు బైబిల్ వాక్యాన్ని లేక సహోదరుడు చదివినప్పుడు సహోదరుడితో పాటు మీ బైబిల్ వాక్యాన్ని మీ బైబిల్‌లో గూడా మీరు చూడండి. మీరు బైబిల్‌లో ఉన్నటువంటి వాక్యము ద్వారానే దేవుడు మనతోని మాట్లాడతాడు. ఎందుకంటే ప్రభువైన క్రీస్తు వారు ఏమన్నారంటే, "నా మాటలు ఆత్మయు, జీవమునై ఉన్నాయి." ఆత్మదేవుడు, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మదేవుడు మన యొక్క హృదయాన్ని తాకి, మనం విశ్వసించినప్పుడు మనములో బలం కలుగజేస్తాడు. జీవం అంటే జీవమును కలుగజేస్తాడు. అంటే మనం ఆల్రెడీ మనకు నిత్య జీవం ఇచ్చాడు కానీ, అనుదిన జీవితంలో మనము విశ్వాసంలో మరి దేవుని పట్ల భక్తితో జీవించడానికి కావాల్సిన బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల చరిత్ర ఎందుకు చదువుతున్నాం? కొంతమందికి తెలియకపోవచ్చు స్టార్టింగ్ నుంచి లేనటువంటి వాళ్ళకి. ఇశ్రాయేలీయుల చరిత్ర ఎందుకు చదువుతున్నామంటే, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఎన్నుకోబడినటువంటి ప్రజలు. వాళ్ళు దేవుని బిడ్డలు. మనము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవులమందరం కూడా దేవుని యొక్క బిడ్డలం. దేవుని కుటుంబానికి చెందిన వారం. కనుక మన చరిత్ర, వారి చరిత్ర సమానమైంది. వారి దేవుడు వారికి ప్రత్యక్షమైనటువంటి దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏ దేవుడైతే ప్రత్యక్షమయ్యాడో, ఏ దేవుడైతే నడిపించాడో, వారి దేవుడే ఇప్పుడు ఇశ్రాయేలీయులు తర్వాత యాకోబు యొక్క 12 మంది సంతానము 12 గోత్రములుగా ఇశ్రాయేలీ వారి యొక్క సంతానము పెరిగింది. వారందరికి కూడా మోషే కాలములో వారిని ఐగుప్తు యొక్క దాసత్వం నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు యెహోవా నామధేయంగా ఆయన ప్రత్యక్షపరుచుకొని మరి ఆ దేవుని ప్రజలతో నిబంధన చేశాడు. నేను మీకు తోడుగా ఉంటాను. మీరు నాకు లోబడి ఉండాలి. నా యొక్క వాక్యానుసారంగా మీరు నడుచుకోవాలి. ఇది నిబంధన. దాని కొరకై 10 ఆజ్ఞలు ఆయన మరి సీయోను కొండపైన ఆయన అనుగ్రహించాడు. మరి వారితో చేసినటువంటి ఆ నిబంధనను మొదటి నిబంధన అంటారు. మనతో కూడా యేసుక్రీస్తు వారు నిబంధన చేశారు. దాన్నే కొత్త నిబంధన అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మరొక నిబంధన చేశాడు కాబట్టి, పాతకాలంలో ఇశ్రాయేలీయులు బలులు అర్పించాల్సొచ్చింది. రక్తము చిందించాల్సొచ్చింది. రక్తము చిందించందే పాప క్షమాపణ కలగదు కాబట్టి, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒకేసారి మరి నిరంతరము నిలిచినటువంటి ఎటర్నల్ సాక్రిఫైస్‌గా తన్ను తాను సిలువలో అర్పించుకున్నాడు. ఆయన రక్తము కార్చాడు కాబట్టి, మనం ఇంకా బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తము ఆధారం చేసుకొని మనము ప్రార్థన చేసినప్పుడల్లా మన యొక్క పాపములు క్షమించబడతాయి. కనుక మనము దేవుని పిల్లలము మనతో నూతన నిబంధన చేశాడు. వారితో పాత నిబంధన చేసిన దేవుడు ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా ఇప్పుడు మనతో నూతన నిబంధన చేశాడు. అందుకే ఇశ్రాయేలు యొక్క చరిత్రలో వారి యొక్క జీవితాల్లో దేవుడు ఎంతగా పనిచేశాడో, ఏ విధంగా పనిచేశాడో ఆ విషయాలన్నీ గనుక మనం చూస్తూ ఉంటే మనకి దాన్ని బట్టి మన జీవితంలో ఎలాగా దాన్ని వర్తించుకోవచ్చు. ఎలాగో దానికి అవి వర్తించబడతాయని మనం చూసుకుంటూ రావచ్చు. తర్వాత మనము 1 కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు చెప్పాడు. పాత నిబంధన గ్రంథాన్ని అక్కడ ఉండేటటువంటి పాఠాలు మనకెందుకు ఇచ్చాడంటే, ఆ కాలంలో వారు ఆశించిన ప్రకారం చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఆశించి నష్టపోయారు. మనము కూడా అలా ఆశించకుండా ఉండడానికి దేవుడు ఆ యొక్క సంగతులు మనకు దృష్టాంతాలుగా మన ఎదుట ఉంచాడు. ఈ సంగతులు వాళ్ళకు దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అందుకే మనము నూతన నిబంధన యొక్క కాలములో ఉండినప్పటికిని పాత నిబంధన చరిత్ర ఎందుకు దేవుడు ఉంచాడంటే, ఈ దృష్టాంతములుగా ఏదైతే సంగతులు వాళ్ళకి సంభవించినవో మనకు బుద్ధి కలగడానికి, మనం కూడా మరి సరి అయినటువంటి మార్గంలో వెళ్ళటానికి. ఇక పోయిన వారం సమూయేలు గ్రంథంలో 4, 5, 6 అధ్యాయాలు చూసాం. ఇప్పుడు మొదటి సమూయేలు 7వ అధ్యాయంలోనికి మరి ప్రవేశిస్తున్నాం. దావీదు గురించి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు యుద్ధం చేశారు ఫిలిష్తీయులతో. ఆ మొదటి దశలో 4,000 మంది చనిపోయారు. దానికి కారణమైనటువంటి వారి పాపపు స్థితిని వాళ్ళు ఒప్పుకోలేదు గాని,
వారి భయంకరమైనటువంటి విశ్వాస భ్రష్టత్వంను వారు తగ్గించుకొని విరిగి నలిగిన మనస్సుతో వాళ్ళు అలాగా తగ్గించుకోలేదు. కానీ దేవుని ఎదుట తగ్గించుకునే బదులుగా వాళ్ళేం చేశారంటే, దేవుని యొక్క మందసాన్ని వాళ్ళే ఆలోచించుకొని, ఇలా చేస్తే మనకుంటదని వాళ్ళ సొంత ఆలోచన ప్రకారంగా దేవుని మందసాన్ని యుద్ధ భూమికి తీసుకెళ్లారు. దేవుని మీద కాకుండగా కేవలం మందసం పైన వాళ్ళు నమ్మకం ఉంచారు. దేవుడిని పక్కకు పెట్టారు. దేవుని యందు విశ్వాసం లేదు వాళ్ళకి. మందసం మీద విశ్వాసం, నమ్మకం ఉండటం వల్ల మరి అంతే కాకుండగా ఆ మందసంతో పాటు మరి అక్కడ ఉండేటటువంటి యాజకులు ఎవరంటే ఏలీ కుమారులు ఇద్దరు. వాళ్ళు దుర్మార్గులు. వారు స్వయంగా దుర్మార్గాన్ని బట్టి దేవుని ప్రజలందరి పైన, ఆ దేశం పైన తీర్పుకు పాలు చేశారు వాళ్ళు. వాళ్ళ యొక్క దుర్మార్గాన్ని బట్టి. కాబట్టి మరి ఆ మందసంకి అంటే దేవాలయంలో ఉండేటటువంటి యాజకులు ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ దుర్మార్గం ఉంటే ప్రజలందరికీ కూడా నష్టం కలుగుతుంది. దేవుని సత్యమును, దేవుని సన్నిధిని, మోరల్ ఈవిల్ నైతిక పతనం శరీర పాపంతో కలిపినప్పుడు అంటే దేవుణ్ణి ప్లస్ మన పాపమును ఈ 2 కలిపి మనం గనక తీసుకెళ్తే గనక మనం వాటి రెండిటిని జోడించి మనం పాపముతో కొనసాగుతూనే దేవుని యొక్క సన్నిధికి వస్తే గనక అది మరి ఘోరమైన చీకటిగా మారిపోతుంది. ఆ మందసం యుద్ధ భూమిలో ప్రవేశించినప్పుడు గొప్ప కేకలు వేశారు. కానీ తర్వాత అది కేవలం వ్యర్థమని త్వరలోనే వాళ్ళకి రుజువై 30,000 మంది దుష్టులైనటువంటి 30,000 మంది సైనికులు చనిపోయారు. ప్లస్ యాజకులుగా ఉన్నటువంటి ఏలీ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇక 5, 6 అధ్యాయాల్లో ఆ యొక్క మందసం పట్టబడింది. అది ఫిలిష్తీయులు తీసుకొని పోయారు. ఫిలిష్తీయులు తీసుకొని పోతే అక్కడ దేవుడు మరి ఇక్కడైతే ఇశ్రాయేలీయుల్లో దేవుని యొక్క యాజకులు ఫెయిల్ అయిపోయారు గానీ, ఇశ్రాయేలు ప్రజలు ఫెయిల్ అయిపోయారు గానీ, అప్పుడు దేవుడు తానే తన యొక్క మహిమ శక్తితోను, తేజస్సుతోను వారి మధ్య ప్రజ్వలిల్లి బికాస్ when all was lost in man's hand, then the glory of God shone out in power and splendor. మనుషుని యొక్క చేతులు అంతా పోతే గనక, మనుషులు తప్పిపోతే దేవుడే దాన్ని స్వయంగా టేకప్ చేయాల్సి వస్తుంది. ఇక ఫిలిష్తీయులు నానా శ్రమల పాలైనారు. యెహోవాను భరించలేక ఆ మందసాన్ని వాళ్ళు ఉంచుకోలేక దాన్ని తిరిగి ఇశ్రాయేల్ దేశానికి తిరిగి పంపించేశారు. అది 6వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం. 5, 6 అధ్యాయాల్లో ఫిలిష్తీయులు యెహోవాను భరించలేకపోయారని రుజువైంది. ఇప్పుడు 7వ అధ్యాయంలో దేవుని సహాయము యెహోవా లేకుండా ఇశ్రాయేలీయులు ఉండలేకపోయారు. 20 ఏళ్ళు అయిపోయింది ఇది. ఇది మనం ఆ పాత అధ్యాయాలకిన ఇప్పటికిన మన డిఫరెన్స్ కనబడుతుంది. మందసం కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరింప దుఃఖపడిరి. ఏలీ మరణం తర్వాత యెహోవా నిబంధన మందసం ప్రత్యక్ష గుడారం అంటే దేవాలయానికి బదులు గుడారాల్లో అప్పుడు మందసం అంటే దేవుడు నివసించేవాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో నుంచి ఇది తీసుకెళ్ళిపోయారు. ఒకసారి మందసం అక్కడి నుంచి తొలగించిన తర్వాత ఇక దేవాలయ పరిచర్య లేదు. అయితే సమూయేలు దేవుని యొక్క ఆలయంలో సేవ చేయడానికి వచ్చాడు. ఇక దేవాలయంలో పరిచర్య లేదు కాబట్టి సమూయేలు తన ఆత్మీయ జీవితాన్ని ప్రవక్తగా అభ్యాసం చేసుకుంటూ కొనసాగాడు. చివరికి తాను స్థిరపరచబడ్డాడని పోయినసారి చూసాం. అతను ప్రవక్తగా ఆ దేశం యొక్క పరిస్థితులు గమనిస్తున్నాడు. సరి అయిన సమయం కోసం ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నాడు. మందసం వచ్చి 20 సంవత్సరాలు గడిచింది. కిర్యత్యారీములో మందసం వచ్చింది 20 ఏండ్లయింది. రాజకీయంగా ఇంకా ఫిలిష్తీయులకు దాసులు వీళ్ళు. ప్రత్యక్ష గుడారం తొలగించబడింది. ఆత్మీయ మతపరమైనటువంటి దిక్కుమాలిన స్థితి వీళ్ళకి. ఇశ్రాయేలులో దేవుని యొక్క సన్నిధి లేదు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ తొలగిపోయింది, వెళ్ళిపోయింది. దేవుని సహాయం లేదు. వారి పాపపు స్థితిని వాళ్ళు ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత గుర్తించారు. సమూయేలు యొక్క ఎడతెగక వారి మధ్య ప్రవక్తగా వారికి చేస్తున్నటువంటి బోధను బట్టి ఆ సమూయేలు యొక్క సేవ ద్వారా మెల్లిమెల్లిగా ప్రజల్లో మళ్ళీ వాళ్ళ గుర్తింపు వచ్చింది, మార్పు కలుగుతూ వచ్చింది. 20 ఏళ్లుగా యెహోవా దివ్యమైనటువంటి సన్నిధి లేకుండా గడిపామని అప్పుడు వారు యెహోవాను అనుసరించాలని నిశ్చయితకు వచ్చి దుఃఖపడుతూ ఏడ్చారు ఆ కాలంలో. కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్ స్టోరీ అక్కడ. సో వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు రియలైజేషన్కి వచ్చారు.
అంటే ఒక మంచి యాజకుడు, ప్రవక్త దేవుని యొక్క సేవ చేసినప్పుడు ప్రజల్లో ఎలాంటి మార్పు వస్తుందో మరి సమూయేలు బలమైనటువంటి గొప్ప ప్రవక్తగా మనం చూస్తాం. ప్రవక్తల్లో రెగ్యులర్‌గా ప్రీస్ట్ ప్రాఫెటిక్ ఆఫీస్ అనే దానికి ఆ వ్యవస్థకి మరి ఈయనే మొదలు కింద లెక్క పెడతారు. న్యాయాధిపతుల్లో ఇతను చివరి న్యాయాధిపతి సమూయేలు. కానీ ప్రవక్తల్లో అతను మొదటివాడు. ఆయన కాలంలోనే మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు కూడా నే ఆహ్, వాళ్ళు మరి ఏర్పాటు చేయబడ్డారు. 7వ అధ్యాయం 3, 4 వచనాలు. సమూయేలు దయచేసి మీ యొక్క బైబిల్‌లో చూడండి. ఇశ్రాయేలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొన్న యెడల అన్య దేవతలను, అష్టారోత్ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల్లో నుంచి మిమ్మల్ని విడిపించును. అంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క దేవతలన్నిటిని తొలగించాలి. మరి తర్వాత పట్టుదలతో హృదయాన్ని తిప్పుకోవాలి. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను, అష్టారోత్ దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. సమూయేలు మీరు ఫిలిష్తీయుల భయం నుంచి విడుదల పొందాలంటే మీరు పూర్ణ హృదయంతో యెహోవా యుద్ధకు మళ్ళుకోవాలి అని అన్నాడు. అంటే మనం కూడా భయపడే వ్యక్తుల నుండి, సాతాను నుండి, వాడి దూతల భయం నుంచి విడుదల పొందాలంటే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు యొద్దకి హృదయపూర్వకంగా మళ్ళుకోవాలి. సేమ్ మెథడ్. వాళ్ళేమన్నాడు? మీరిప్పుడు దేవుని యొక్క సహాయం మీకు కావాలంటే మొట్టమొదటగా మీరు అన్ని దేవతలను తొలగించి హృదయంతో ఆయన హత్తుకోవాలన్నాడు. అంటే మొదట పశ్చాత్తాపం, మారు మనస్సు తప్పనిసరిగా కావాలి వీళ్ళకి. అందుకోసం ఆ మారు మనస్సులో భాగం ఏమన్నాడు? మార్పు చెందాలంటే అన్య దేవతలను, అష్టారోతును మీ మధ్యలో తీసివేసి పుట్ అవే స్ట్రేంజ్ గాడ్స్ అండ్ అష్టారోత్ అన్నాడు. ఇశ్రాయేలీయులు యెహోవాతో పాటు ఇతర దేశాల యొక్క దేవతలను కూడా ఆహ్వానించారు. పర్వాలేదు అందరూ ఒక్కటేలే, దేవుడు ఒక్కడే అనేటటువంటి భావనకి వీళ్ళు ఏదో చాలా గొప్ప ఏమంటారు లార్జ్ హార్టెడ్ ఉన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించారు. అందరూ అంటే టాలరెన్స్ కలిగి ఉండాలా అనేటటువంటి భావంతో సమానత్వాన్ని గౌరవిస్తున్నట్లుగా చాలా విశాల హృదయాలుగా అనుకొని ఆ దేవతల ద్వారా వచ్చిన అపవిత్రత, పాపంలో కూరుకుపోయి ముఖ్యంగా అష్టారోత్ అంటే మల్టీ బ్రెస్టెడ్ అంటే అశ్లీలమైనటువంటి శరీర సుఖభోగాలకు ఎంకరేజ్ చేసేటటువంటి అసహ్యమైన దేవత. ఇతర దేవతలను ఆహ్వానించడం ద్వారా వారు అపవిత్రపరచబడ్డారు వీళ్ళు. అంటే నిజమైన దేవుడైన యెహోవాకు దూరం అయిపోయారు వీళ్ళు. దే యాక్సెప్టెడ్ అదర్ గాడ్స్ అలాంగ్ విత్ జెహోవా, మేకింగ్ అదర్ ఈక్వల్. బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే దేవుడు అందరితో ఇప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి మనము అందరినీ సమానము దేవుని దగ్గరికి పోవటానికి అనేటటువంటి మాట లోకంలో మనతో అంటుంటే గనక వాళ్ళతో ఏకీభవించి తల ఊపి మనం కూడా అది కరెక్టే అనకూడదు మనం. మనం చెప్పలేకపోతే నోరు మూసుకోవాలి గానీ డోంట్ యాక్సెప్ట్ దోస్ థింగ్స్. సాతానుడేమో వీటితో మనం కాంప్రమైజ్ చేయాలని, పర్వాలేదులే మనము వేరే దేవుళ్ళను కూడా మనం పూజించొచ్చు, పర్వాలేదు అనేటటువంటి భావన చెప్పాలని కోరుతుంటాడు. సాతానుడికైతే అనేక మార్గాలు వాడికి. కానీ నిజ దేవుడికి ఒకటే ఒక మార్గం. అందుకొరకే మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశం కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున కూడా మరి మనం రక్షణ పొందలేము. యాక్ట్స్ 4:12 ఉంది. కనుక ఇతర దేవతలను ఎవరు కూడా రక్షణ మార్గం కొరకు గాని, దేవుని చేరే మార్గం గాని రాదు. ఎప్పుడు హృదయంలో ఈ విషయాన్ని స్థిరంగా మనం నమ్మాలి. ఇతరులతో పాటు అందరూ సమానం అంటే మనం తల ఊపకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక యోహాను సువార్త 14:6లో చెప్పినట్టుగా నేనే మార్గమును, సత్యమును, జీవమునని ప్రభువు ఏది చెప్పాడో, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రాలేడు. ఆ మాటను మనం ధైర్యంగా చెప్పాలి. ఆ రోజుల్లో మనలాగా ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, టీవీలు లేవు. కనుక వారు ఆ దేవతలకు పారేయాల్సొచ్చింది. మన కాలంలో ఏంటండి? ఎనీథింగ్ విచ్ ఈస్ గాడ్. ఏది మనకు దేవునిలాగా ఉంటే మన హృదయం దేని కొరకు ఆశపడుతుంది?
మనీ, డబ్బా, టీవీ సీరియల్సా, సినిమాలా, రాజకీయాలా, ఫేస్‌బుక్కా, మొబైల్ ఫోన్‌లో పదే పదే చూసే దృశ్యాలా, ఇంటర్నెట్ సర్ఫింగా, లేక పొలిటికల్ పార్టీలా, లేక త్రాగుడా, లేకపోతే సిగరెట్టా, ఏది మన జీవితంలో విగ్రహం? మొదట వాటిని తొలగించి పారేయాలి ఇక్కడ. ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఏమన్నాడు అక్కడ, మీ దేవతలన్నిటిని మీరు గనక దేవుని సహాయం మీకు కావాలంటే మీలో ఉన్నటువంటి ఆ యొక్క దేవతలుగా ఉన్నటువంటి విగ్రహాలన్నిటిని తొలగించాలి. సాతానుకు అనేక మార్గాలు ఉండొచ్చు కానీ దేవుని చేరడానికి యేసుక్రీస్తు ఒక్కడే ఒక మార్గం. ఆయన మాత్రమే. ఎందుకలాగా? ఆయన మాత్రమే మన పాపములకు క్రయముగా రక్తాన్ని తన ప్రాణాన్ని పెట్టినవాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఇక రెండవ భాగం సమూయేలు చెప్పిందేంటంటే, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అంటే మొట్టమొదట మనలో ఉన్న విగ్రహాలని పడేయాలి. ఈ రోజుల్లో నాకు అర్థమైనటువంటి విషయాలు చూస్తే గనక, ఒకవైపు టీవీ వచ్చింది. అంతకుముందు సినిమాలనేది ఉండేది. లేకపోతే టీవీ వచ్చిందని అనుకుంటే, ఇప్పుడు ఫేస్‌బుక్కు, తర్వాత మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్‌లో పదే పదే టైమంతా వేస్ట్ అయిపోతుంది. అనేక మందికి మరి వారికి చూడరానటువంటి దృశ్యాలు ఫోన్‌లోనే మరి అక్రమము, సాతాను యొక్క సమస్త పాపలోకము ఆ ఫోన్‌లోనే వచ్చేసిందిప్పుడు. కనుక వాటిని తొలగించాలని చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. నిజంగా మన దేవుడు గనక మన దేవుని యొక్క సహాయం మనం పొందుకోవాలంటే, ఇశ్రాయేలుల వలె మనం గూడా మరి దుఃఖపడాల్సినటువంటి అవసరం ఉంది. పశ్చాత్తాపడి దాన్ని పక్కకు పెట్టేయాలి. అది ఎందుకనంటే, వారికి ఆశీర్వాదం పొందటానికే ఆ దేశంలోకి తీసుకొచ్చాడు. మనల్ని ఎందుకు రక్షించాడు ప్రభు అంటే, ఈ లోకంలో బ్రతికేటప్పుడు మనకు దీవెన, సమాధానం కలగడానికి. కానీ రాబోనటువంటి కాలంలో మనం చనిపోయిన తర్వాత తిరిగి నెక్స్ట్ ఏజ్‌లో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం పరలోకము నుండి అనేకమైనటువంటి గొప్ప అనుభవాలు కలిగి ఉండడానికి, రాజ్య పరిపాలన చేయటానికి మనము ఏర్పాటు చేయబడ్డాం. అటువంటి గొప్ప యోగ్యతను మనం కలిగి ఉండాలనంటే, మనము ఇక్కడ ఇశ్రాయేలీయులు దుఃఖపడినట్లుగా మనం కూడా దుఃఖపడాలి. మేక్ ఫర్మ్ యువర్ హార్ట్ విత్ జెహోవా. సర్వ్ హిమ్ ఓన్లీ. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయం తిప్పాలంటే అర్థం అది. ఇశ్రాయేలు వారు పశ్చాత్తాపడి పాపమును తొలగించి, అప్పుడు యెహోవా యెడల జీవపు విశ్వాసాన్ని అభ్యాసం చేయడం ద్వారా ఆయన రక్షణను పొందుకున్నారు. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి పశ్చాత్తాపం కలిగితే గనక, అంటే హృదయం సిద్ధంగా ప్రభు వైపు తిరుగుతుంది. ఎప్పుడు? పశ్చాత్తాపడితే గనక. హృదయంలో కఠినపరచబడానికి కారణం ఏంటంటే, పాపములో మనం కొనసాగడం లేదు. మనం పాపం అలాగే కొనసాగుతూ ఉంటే గనక హృదయంలో కఠినత్వం వస్తుంది. ఎప్పుడు వాటిని విసర్జిస్తామో అప్పుడే మన హృదయము సులభంగా తిరుగుతుంది. ఇది మన బాధ్యత. ఇక ఆయన్నే సేవించాలనేటువంటి ఆలోచన మనకుండాలి ఎప్పుడు కూడా. సమూయేలు మీరు ఫిలిష్తీయుల నుండి తప్పింపబడాలంటే విగ్రహాలను, ఇతర దేవతలను తొలగించి యెహోవా తట్టు తిరిగి ఆయన సేవించుడి అన్నాడు. అప్పుడు ఆయన శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని తప్పిస్తాడు అన్నాడు. గాడ్స్ ఫుల్‌నెస్ ఫర్ ఎన్ ఎంప్టీ వెసల్. అంటే ఖాళీ పాత్రలో దేవుని యొక్క నింపుదల. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క నింపుదల ఎప్పుడొస్తదంటే, మన ముందు ఖాళీ కావాలి. ఎలాగవుతాం? రిపెంటెన్స్ అండ్ రిమిషన్ ఆఫ్ సిన్స్ అనేది ఇది సైమల్టేనియస్‌గా జరిగేటటువంటి కార్యం. పశ్చాత్తాపము, పాప క్షమాపణ ఇవి 2 కూడా ఒకేసారిగా జరుగుతాయి. పశ్చాత్తాప పడితే పాప క్షమాపణ కలుగుతుంది. పశ్చాత్తాపం అంటే పాపము ఒప్పుకొని, తర్వాత విరిగి నలిగిన హృదయముతో, దీన మనస్సుతో దేవుని యొక్క స్థలానికి వెళ్ళటం పట్ల దేవునికి చాలా ఇష్టం. పాప క్షమాపణ దానికి అలా చేస్తే గనక దేవుని యొక్క స్పందన ఏంటి? మనం పశ్చాత్తాపపడి పాపమును ఒప్పుకొని విగ్రహాలను పారేయుట, విడిచిపెట్టుట, పాత్ర ఖాళీ అవుతుందన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి హృదయంలో ఈ పాపమయన్నీ కూడా ఖాళీ చేసుకోవాలి. ఎంప్టీ చేసుకోవాలి. ఎప్పుడైతే ఎంప్టీ చేసుకుంటామో, ఖాళీ చేసుకుంటామో, అప్పుడు ఆయన తన యొక్క
ఆత్మ ద్వారా లేకపోతే గనక తన యొక్క జీవం ద్వారా మనం నింపుతాడు. పాపములు క్షమించి సమాధానం, సంతోషం కలగజేయటం ద్వారా దేవుని నింపుదల జరుగుతుంది. మీరు అనుకోవచ్చు ఏంటండి మేము ఆల్రెడీ ప్రభువుని నమ్మాం ఒకసారి అయిపోయింది కదా అని అనుకోవచ్చు. ప్రభువు నమ్మినటువంటి విశ్వాసుల విషయమే మాట్లాడుతున్నాడు ఇక్కడ. వీళ్ళు ఇశ్రాయేలీలు అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళు విశ్వాసులే. వాళ్ళు రక్షణ పొందినటువంటి వారే. అయినా కానీ వారి జీవితంలో పదే పదే పాపం చేస్తూ వచ్చారు. మనం కూడా రక్షణ పొందిన తర్వాత పాపము చేయటం జరిగినప్పుడు మనం దేవుని యొక్క నింపుదల నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అందుకే దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి దీన మనస్సుతో విరిగి నలిగిన హృదయంతో వస్తామో అప్పుడు ఆయన యొక్క మరి నింపుదల ఆయన జీవంతో మనల్ని నింపుతాడండి. ఇక 7వ అధ్యాయం 5, 6 మిస్పాలో ఇశ్రాయేలులందరినీ పిలవనంపించాడు. నేను మీ పక్షాన యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా 7వ అధ్యాయం 5వ వచనం. వారందరినీ రమ్మన్నాడు అక్కడ. చూడండి మిస్పా అనేటటువంటిది ఇది ఇప్పుడు ఉన్నటువంటిది. ఇప్పుడు ఈవెన్ ఇశ్రాయేల్ దేశంలో ఈ కొండ ప్రాంతం అన్నమాట. ఎత్తైన ప్రదేశం ఇది. మరి ఈ ప్రదేశంలో ఇప్పుడు శామ్యూయల్ ఇక్కడ ఉన్నది దాని యొక్క భాగము ఉపరితల భాగం ఇది. ఈ ప్రాంతము సమూయేలు యొక్క సమాధి ఇక్కడ ఉంది ఇంకా. నబీ సమూయేల్ అని దీనికి పేరు. అంటే ప్రవక్త అయిన సమూయేలు యొక్క సమాధి స్థలం ఇంకా ఉన్నది అది. వాళ్ళు ఇక్కడ మిస్పా దగ్గరనే పెట్టారు వాళ్ళు. అంటే రామా అనేటటువంటి స్థలం ఇంటి దగ్గర అన్నారు. సో దాన్ని ఇక్కడ ఉన్నట్టుగా చెప్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ సమావేశం అక్కడ చేశారు. చేసిన తర్వాత 7వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఇది బ్యూటిఫుల్ థింగ్ అండి ఇది యాక్చువల్గా. అంటే ఇందాక చెప్పినట్లుగా మొదట మనము పాపాత్ములుగా ఒప్పుకోవాలి వాళ్ళు. మరి వారి పశ్చాత్తాపమును చూసి అంటే ఇది ఒక వీళ్ళు మొదట రిపెంట్ అవుతూ వచ్చారు. అయ్యో దేవుని సన్నిధి లేకపోయిందే, ఇశ్రాయేల్ యొక్క బానిసత్వంలో ఇంకా ఉన్నామన్నప్పుడు ఆయన ఈ సమావేశం తీసుకొచ్చాడు. జాతీయ సమావేశం జరిగినట్లు అన్నమాట. ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చారు, అందరు ఈ కొండ మీదకి వచ్చారనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఇది సుమారు 2848 అంటే ఇంటర్నెట్ లో దీని యొక్క డీటెయిల్స్ ఇచ్చారు. 2848 సముద్రం యొక్క లెవెల్ నుంచి ఎత్తు కలిగినటువంటి కొండ ప్రాంతం. సో ఇంతకు ముందు మోషే కాలం నుండి ఇశ్రాయేలీయులు తమ్మును తాను తగ్గించుకోలేదు. వారు పాపం విషయం దుఃఖించారు. కాబట్టి అంటే దిస్ ఇస్ ద సిచ్యువేషన్ వేర్ దే హ్యావ్ హంబుల్డ్ దెమ్సెల్వ్స్. వారు యెహోవా సన్నిధిని నీళ్లు చేది కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి పాపాత్ములు అని ఒప్పుకొనిరి. చూడండి, ఉపవాసం ఉన్నారు. మనము కూడా మ్యాటర్ సీరియస్గా ఉంది వీళ్ళకి. ఈ సీరియస్నెస్ లో వాళ్ళు ప్రభు వైపు కాన్సన్ట్రేట్ చేయటానికి వాళ్ళు ఉపవాసం కలిగి ప్రార్థన చేసేటటువంటి సమయం ఇది. అందుకే ఫాస్టింగ్ ప్రేయర్ మన పర్సనల్ లైఫ్లో, మన ఫ్యామిలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి. వెన్ యు నో దెర్ ఈస్ సంథింగ్ సీరియస్, యూ హ్యావ్ టు ప్రే. వెరీ ఇంపార్టెంట్. ఈ డిసిషన్స్ తీసుకోవాలన్నప్పుడు చేయాలంటే ఫాస్ట్ చేయటం మంచిది. ఎందుకంటే ఫాస్టింగ్ చేసినప్పుడు మన యొక్క దృష్టి దేవుని వైపున ఉండాలి. ఫాస్టింగ్ చేసి ఊరంతా తిరగడం కాదండి. అన్ని మన పనులు, మన ఆఫీస్ పనులు ఇవి చేసుకోవడం కాదు ఫాస్టింగ్ అంటే. ఇఫ్ యు ఆర్ ఫాస్టింగ్, యు బీ ట్రై టు స్పెండ్ మాక్సిమం టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వారు ఏం చేశారు? రెండవ విషయం ఏం చేశారు వాళ్ళు? మరి యెహోవా దృష్టికి మేము పాపాత్ములం అని ఒప్పుకున్నారు. ఫాస్టింగ్ చేసినప్పుడు ఏం చేయాలండి? ముందు మన యొక్క తప్పిదాలు ఏవైనా దేవుడు మళ్ళీ చూపిస్తే వాటన్నిటి విషయం మనం ఒప్పుకోవాలి. దేవా నేను పాపిని అనాల. ఒకవేళ నేను పాపము చేసి ఉంటే నన్ను క్షమించు దేవా. నో, డోంట్ సే దట్. దట్ మీన్స్ యు ఆర్ స్టిల్ నాట్ థింకింగ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. నేను పాపిని దేవా అని ఖచ్చితంగా స్పష్టంగా మనము తగ్గించుకొని ఒప్పుకోవాలి. తర్వాత ఏమన్నారు వాళ్ళు? మరి వాళ్ళు ఇట్లా విచారం పడినటువంటి ఈ యొక్క స్థితి మనం చూసాం. వారు నీళ్లు చేదారట. వాళ్ళు నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు.
నీరు అనేది జీవానికి సాదృశ్యం. వారి జీవమును ధారపోస్తున్నట్లుగా వాళ్ళు తగ్గించుకున్నారు యాక్చువల్‌గా. అంటే మా లైఫ్‌నే ప్రభువా నీ ఎదుట కుమ్మరిస్తున్నాను. ఇంకొక మీనింగ్ ఏంటంటే, మనము నీళ్లను ఈ యొక్క భూమి మీద వేస్తే గనక అది ఆరిపోతుంది, లాగుతుంది. కాబట్టి వారు నీటిని భూమి పైన యెహోవా సన్నిధిని కుమ్మరించుట ద్వారా హలో! వెంకటేష్ కొంచెం చూడయ్యా. వారు నీటిని భూమిపై యెహోవా సన్నిధిని కుమ్మరించుట వారు అతి బలహీనులని, ఎందుకు పనికిరానివని వాళ్ళు ఒప్పుకున్నట్లు లెక్క. నీరు పారబోసి భూమిలో ఇంకిపోతుంది, ఎందుకు పనికిరాదు. అట్లా వారు కూడా సంపూర్ణ నిస్సహాయత. ప్రభువా మేమిప్పుడు హెల్ప్‌లెస్. మా శత్రువులు మమ్మల్ని వాళ్ళు బాగా శ్రమ పెడుతున్నారు. మేమెందుకు మా యొక్క నీవు లేనిచో, దేవుడు లేనిచో మేమంతా వ్యర్థులం. వి ఆర్ పర్ఫెక్ట్‌లీ వర్త్‌లెస్ అని ఒప్పుకున్నారు వాళ్ళు. సో నీళ్లు పోయటం అనంటే దాని యొక్క దృశ్యం, దాని యొక్క అర్థం ఏంటంటే, ఒకటి మా యొక్క జీవాన్ని మొత్తం నీ దగ్గర పెడుతున్నాము. రెండవది ఏంటంటే, ఈ నీళ్లు ఇంకిపోయినట్లుగా మేము హెల్ప్‌లెస్‌గా ఉన్నాం. మేము వ్యర్థులమై ఉన్నామని దేవుని దగ్గర తగ్గించుకొని ఒప్పుకున్నట్లు లెక్క వాళ్ళు. వారి పశ్చాత్తాపంతో పాటు శుద్ధీకరణ, యెహోవా నిమిత్తం ప్రత్యేకపరచబడిన వారని, ఇతర దేవతల కంటే వేరే అర్థాన్నిచ్చేట్లుగా వారు పవిత్రపరుచుకున్నారు. ప్యూరిఫికేషన్ అండ్ సెపరేషన్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ జెహోవా ఫ్రమ్ ఆల్ ఫారెన్ ఎలిమెంట్స్ అరౌండ్. అంటే చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నిటికంటే కూడా వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు తామును ప్రత్యేకపరుచుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. సమూయేలు మిస్పాలో ఇశ్రాయేలీకు న్యాయం తీర్చుతూ వచ్చాను అని అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఇది కోర్టులో చెప్పినటువంటి న్యాయాల కంటే ఎక్కువగా కూడా వారు శత్రువుల చేతిలో నుంచి విడిపించబడేటటువంటి మరి నాయకులుగా మరి ఈ విషయాన్ని న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తూ వచ్చాం. వారు అయితే ఇలాగా వాళ్ళు మిస్పాలో కూడుకుంటే వాళ్ళు యుద్ధం కొరకు కాదు, అలాగే యుద్ధానికి సిద్ధపాటు కొరకు కాదు. కానీ ఈ విషయాన్ని ఏం చేశారంటే శత్రువులు విన్నారు. 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 11 వచనాల వరకు. బ్రదర్ వెంకటేష్, కెన్ యూ ప్లీజ్ రీడ్ చాప్టర్ 7, 1 Samuel చాప్టర్ 7 verse 7 to 11. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమిచ్చి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఫిలిష్తీయుల గొప్ప సమావేశం. ఇక్కడ ఎందుకు వీళ్ళంతా చేరారబ్బా? ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళకి అంటే ఇది వాళ్ళ అండర్లో ఉన్నటువంటి వీళ్ళు మనకు తెలియకుండా ఏంటి ఇది పెద్ద సమావేశం చేశారు, వీళ్ళు మనతో యుద్ధానికి సిద్ధపడుతున్నారా అనే డౌట్ వచ్చి ఫిలిష్తీయులందరూ కూడా వచ్చారు. 20 సంవత్సరాల వరకు అప్పటికే వారి పరిపాలనకి ఎలాంటి ఆటంకం లేదు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఈ సమావేశం జరుగుతుంది, ఎందుకు మీటింగ్ ఎందుకు జరుగుతుంది అని వాళ్ళు అనుకున్నారు. వారు ఆత్మీయ లేక మతపరమైన పునరుద్ధరణ అని అనుకున్న అట్లా ఉన్నదా, లేకపోతే వాళ్ళు యుద్ధానికి సిద్ధపాటు చేస్తున్నారా అర్థం కాలే వాళ్ళకి. అంతేకాకుండా యెహోవా మందసం వారి యొద్ద ఉన్న 7 నెలల కాలంలో వారికి కలిగిన శ్రమ ఆయన ప్రభావాన్ని లెక్క చేయనట్లుగా చూపించడానికి వాళ్ళు ఇశ్రాయేలుపై దాడికి పూనుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, మాకు ఆ మందసం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు అన్నట్టుగా ధైర్యంతో వాళ్ళు దాడి చేయడానికి చేశారు. ఇప్పుడు సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి అన్నాడు.
పాలు విడువని గొర్రెపిల్ల అంటే 7 దినముల పిల్లట. అది ఇశ్రాయేలు యొక్క నూతన ఆత్మీయ జన్మ కింద, అంటే తిరిగి వాళ్ళంతా మళ్ళీ క్రొత్తగా ప్రభువు వైపు తిరిగినారు వాళ్ళిప్పుడు. ఈ తిరిగినటువంటి క్రొత్తగా ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క జనాంగం పక్షాన ఆయన మరి పశువుగా, ఆయన చిన్న పిల్లగా, మరి సూచన ఏంటంటే మేము తిరిగి మీ చిన్న పిల్లల్లాగా మేము మీ దగ్గరికి వచ్చాము అని ఆయన బలి అర్పించాడు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల దండయాత్రను చూసి భయపడినప్పుడు, అంటే వాళ్ళు భయపడిపోయారు. ఇశ్రాయేల్ చూసారు, అబ్బాయి ఏంటి కిందికెళ్ళి మనమేమో పైన ఇక్కడ మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ప్రార్థనలు చేస్తున్నాం, మరి కింద ఫిలిస్తీయులంతా కూడా మన పైన దండయాత్రకు వచ్చినారని చూసి వాళ్ళు భయపడ్డారు. భయపడి మరి ఆయన సమూయేలేమో బలిగా అర్పించాడు. అయితే వాళ్ళు సంపూర్ణంగా యెహోవాకు అర్పించుకున్నారు. పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డారు. ఇప్పుడు నిన్ను ఆశ్రయిస్తున్నాము అని వాళ్ళు ప్రార్థన చేశారు. అయితే వారు చరిత్ర పాఠంలో మనం చూసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మీరు ఎలాగ రియాక్ట్ అవుతారో దానికి ప్రతిఫలం కనబడుతుంది. ఇక్కడ కూడా జరిగింది. మారు మనస్సు పశ్చాత్తాపంతో దేవుని వైపు ఎప్పుడైతే తిరిగారో వీళ్ళు, వెంటనే యెహోవా యొక్క రక్షణ వారికి కలిగింది. గాడ్ హెస్ ఆర్డర్డ్ అండ్ అరేంజ్డ్ ఆల్ ఈవెంట్స్. ఇక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ కూడా దేవుని వలన జరిగినట్లుగా మనం చూస్తాం. మరి సమస్తం కూడా దేవుని యెహోవా ఆజ్ఞాపించినట్టు జరిగింది. యెహోవా వారికి జవాబు ఇచ్చాడు ఇప్పుడు ఈసారి. ఎందుకంటే వాళ్ళంతా పశ్చాత్తాపడి ప్రభుకు అర్పించుకున్నారు. ఎప్పుడైతే నువ్వే మా దేవుడవు, మా శక్తి కాదు దేవా అని ఒప్పుకున్నారో, అప్పుడు దేవుడు జవాబు ఏం చేశారు? మెండుగా ఉరుములు ఉరిమిచ్చి ఫిలిస్తీయులను తారుమారు చేశారు. అంటే ఎందుకు ఉరుములు పంపించాడు అంటే, వారు నమ్ముకున్నటువంటి దాగోను, పోయినసారి చూసాం మనం, ఫిష్ గాడ్, దాగోను యొక్క ఆయుధం, తర్వాత బయలుదేవత యొక్క ఆయుధం కూడా ఉరుము లేకపోతే పిడుగు. వాళ్ళ ఆయుధం అదే అనమాట. కాబట్టి వారు నమ్మిన పిడుగు దేవుణ్ణి ప్రజలపైనే ఉరిమించి దేవుడు ఓడించాడు. కాబట్టి యుద్ధంలో మరి బీసీ 1084లో జరిగిందని చరిత్రకారుల యొక్క అంచనా. ఇది చరిత్రలో రాయబడినటువంటి విషయం. భయపడినటువంటి ఇశ్రాయేలీయులు ధైర్యంతో ఫిలిస్తీన్ని బేత్కార్ వరకు తరిమారు. ఎప్పుడైతే దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడో, దేవుడు ఉరుములు ఉరిమించాడో, వీళ్ళు అనుకోలే ఇలా జరుగుతుందని. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఫైట్ చేసే బదులుగా దేవుడే ఉరుములు పంపించడం వల్ల వాళ్ళ కన్ఫ్యూజన్ ఎక్కువైపోయి వాళ్ళంతటా వాళ్ళే మరి ఇంటర్నల్ గా దెబ్బతిని వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు ఫిలిస్తీన్లు పారిపోవడం మొదలు పెట్టారో, వీళ్ళు ఇశ్రాయేలులకు అప్పుడు ధైర్యం వచ్చి, అబ్బా దేవుడు మన పక్షాన పనిచేస్తున్నాడని రుజువు చూసి వాళ్ళు కూడా తరిమి హతం చేస్తూ వచ్చాడు. దే హ్యాడ్ విక్టరీ ఫ్రమ్ ద లార్డ్ ఓవర్ ఫిలిస్టైన్స్. 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఒట్టి కేకలు అరుపులు చేశారు. అవి మనిషి యొక్క డాంబికం, అబ్బా దేవుని అని వాళ్ళు గొప్పగా చెప్పారు వాళ్ళు. కానీ ఇప్పుడు 7వ అధ్యాయంలో చూస్తే కానీ అక్కడ ఓడిపోయారు. అంత డంబంతో వాళ్ళు మా మధ్య ఈ యొక్క ఆకుందని చెప్పేసి వాళ్ళు అనుకొని వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు గర్వించారు. కానీ ఇక్కడనేమో తగ్గించుకున్నప్పుడు యెహోవా యొక్క ఉరుమును శత్రువు నాశనం చేశాడు. కాబట్టి 7వ అధ్యాయం నెక్స్ట్ చూస్తాం. 7వ అధ్యాయం 12 నుంచి 14. బ్రదర్ కొంచెం హెల్ప్ చేయవా? అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఈలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకును గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. సో ఇక్కడ ఈ స్టోన్, ఇక్కడ పిక్చర్ ఉంది కదా, ఇశ్రాయేల్ దేశంలో ఇంకా ఆ రాయి ఎబెనెజర్ రాయికి ఇది చూపిస్తారు వాళ్ళు పిక్చర్ ఇక్కడ.
సో ఇది ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. దాన్ని చూసి మరి నేను ఇక్కడ మీకు పెట్టాను. సో ఎబెనెజర్ యొక్క రాయి సమూయేలు ఫిలిస్తీన్ల ఓటమి తర్వాత ఆ సరిహద్దులో జ్ఞాపకార్థంగా ఈ స్తంభాన్ని నిలబెట్టాడు. ఎబెనెజర్ అంటే దేవుని సహాయం, స్టోన్ ఆఫ్ హెల్ప్. దేవుడు నిన్ను ఓడిపోనివ్వలేదు, భవిష్యత్తులో కూడా కాపాడుతాడు. అంటే ఇప్పుడు ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడంటే దాని అర్థం ఏంటంటే భవిష్యత్తులో కూడా దేవుడు సహాయం చేస్తాడు. అది జ్ఞాపకార్థం అనమాట. ఈ రాయి చూసినప్పుడల్లా ఏం గుర్తుకొస్తుందంటే మాకు దేవుడు సహాయం చేశాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. ఈ విజయము ప్రతిదినం మనం పొందుకోవాలి. స్థలం నుండి స్థలం, డే బై డే, ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. దేవుడు ఇంతవరకు మనం తీసుకొచ్చాడు. గతంలో దేవుని సహాయం చూసాం కాబట్టి భవిష్యత్తులో ఆ సహాయం లభిస్తుందనేటటువంటి మనకు నిరీక్షణ మనకు ఉంటుంది. ఇది చూసినప్పుడు ఏంటంటే గతంలో దేవుడు సహాయం చేశాడు, ఇప్పుడు కూడా ఆయన చేస్తాడు. కాబట్టి ఈ సహాయం దేవుడు నాకు మార్గం అంతట్లో అంతవరకు సహాయం చేస్తాడనే నమ్మకం మనకు కలిగిస్తుంది ఈ స్టోన్ పెట్టడం వల్ల. అట్లాగే మన జీవితంలో కూడా మరి మన జీవితంలో ఏదైతే మంచి కార్యం ఆరంభించాడో దేవుడు అంతవరకు కొనసాగిస్తాడు. మనం కూడా అందుకే ప్రతిసారి మనము సంఘంలో సండే గ్యాదర్ అయినప్పుడు బల్లలో పాలు పొందుతాం మనం. ఆ బల్ల ఏం చూపిస్తుందంటే ఒకటి యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు రక్షణ కొరకై సిలువలో ప్రాణం పెట్టాడని. రెండవ విషయం ఏం గుర్తు చేసుకోవాలంటే అంధకార శక్తులైనటువంటి సాతానుని సిలువలో ఓడించాడు. ఓడించి మనము ఆయన యొక్క పాదముల క్రింద లేకపోతే ప్రభువుతో పాటు మనము విశ్వాసంతో ఉంటే సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు అనమాట. కాబట్టి ఆ బల్ల ఏమి జ్ఞాపకం చేస్తుందంటే నేను మీతో తోడుగా ఉన్నా, మీకు నిబంధన చేశాను, మీరు నా యందు మీరు నిలిచి ఉంటే గనక శత్రువులు మిమ్మల్ని ఏమి చేయరని ప్రభు జ్ఞాపకం చేయడానికి జ్ఞాపకార్థంగా ఉండేటటువంటి బల్ల. అందుకే ఈ కోవిడ్ టైంలో ఫిజికల్ గ్యాదరింగ్ లేకుండా ఈ యొక్క బల్ల యొక్క కొదవ అయిపోయింది. చాలా మంది విశ్వాసంలో తగ్గిపోతున్నట్టుగా తెలిసింది, చాలా మంది చెప్పుకుంటున్నారు. కాబట్టి మనం కలెక్టివ్గా గ్యాదర్ అయిన మళ్ళీ తిరిగి బల్లలో పాలు పొందటం అనేది మనకు అవసరం. ఎందుకనంటే ఆ బల్ల ద్వారా మనం ఆ ఎబెనెజర్ని ఎలాగైతే జ్ఞాపకంగా పెట్టుకున్నారో మనకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ బల్లను మనం పదే చేయమన్నారు సామూహికంగా. ఆ బల్లలో ఏమీ లేదు కానీ ఆ బల్లను బట్టి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవటం ద్వారానే ఆ విశ్వాసమును బట్టి మన యొక్క హృదయంలో కూడా మరి శక్తి కలుగుతుంది. ఇది ఫిలిస్తీన్లపై విజయం మొదటిది. సమూయేలు ఉన్న దినములన్నిట్లో కూడా దేవుని యెడల భక్తి శ్రద్ధలతో ప్రజలు యెహోవా వైపు తిప్పి ప్రార్థనలో కొనసాగింప చేయటం ద్వారా సమూయేలు ఉన్నంత వరకు దేవుని హస్తము ఫిలిస్తీన్లకు విరోధంగా ఉండెను. అంటే సమూయేలు యొక్క అధికారం ఉన్నంత వరకు, ఎప్పటి వరకైతే సౌలు అధికారం ట్రాన్స్ఫర్ అయిందో దానికి ముందు వరకు కూడా మరి ఫిలిస్తీన్లు ఇంకా మళ్ళీ రాలేదు వీళ్ళకి. అంతేకాదు వాళ్ళు ఆక్రమించినటువంటి పట్టణాలు, గ్రామాలు తిరిగి ఇశ్రాయేలుకు వదిలేశారు. దేశంలో నెమ్మది వచ్చింది. ఇక్కడ అమోరీయులకు సమాధానం కలిగిన, ఇశ్రాయేలీయులకు అమోరీయులకు సమాధానం కలిగినని 7:14లో ఉంది. అమోరీయులు అంటే కనానీయులు. వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫిలిస్తీయులకు వాళ్ళు సంబంధం కలిగి ఉండి ఆ ఫిలిస్తీయులు వచ్చినప్పుడు వీరి దేశంలో ఉన్నటువంటి కనానీయులు లేక అమోరీయులు వారికి తోడ్పడి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. కానీ తర్వాత ఈ యొక్క గొప్ప కార్యం జరిగిన తర్వాత యుద్ధంలో అప్పటి నుంచి మళ్ళీ కనానీయులు ఫిలిస్తీయులకు సహాయం చేయడం ఆపేశారు. బ్రేక్ అయిపోయింది వాళ్ళిద్దరి మధ్య. దాని ద్వారా వారి యొక్క బలం తగ్గిపోయిందని చరిత్రకారుడైనటువంటి ఎడర్ షైన్ ఈ విషయాన్ని చెప్పాడు. తర్వాత 17, 15, 17. బ్రదర్, కెన్ యు ప్లీజ్ రీడ్? సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకు, గిల్గాలునకును, మిస్పాకును తిరుగుచు ఆ స్థలముల యందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో నుండినందున అచ్చటికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయము తీర్చుచుండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. సో రామాలో తన ఇల్లు ఉంది,
అక్కడ ప్రజలకు సలహా నిమిత్తం అక్కడ అందుబాటులో ఉండేవాడు. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఈ దేశంలో ఉన్నటువంటి మ్యాప్‌లో ఉన్నటువంటి ప్రాంతాలివి. బేతేలు, గిల్గాలు, మిస్పా ఈ 3 పట్టణాల్లో, మరి తర్వాత రామా తన ఇల్లు దగ్గర అక్కడ కూడా ఉండేవాడు. సో, ఈ 4 ప్రదేశాల్లో ఈయన తన యొక్క మిషన్ చేస్తూ వచ్చేవాడు ఇతను. తర్వాత ఇలాగా అంటే న్యాయాధిపతిగా ప్రజల యొక్క వ్యాజ్యం పరీక్షిస్తూ ఇతను మత పెద్దగా, ప్రవక్తగా 3 పనులు కూడా ఈయన నిర్వర్తించేవాడు. ఎక్కువ శాతం ప్రజలకు బోధకుడుగా ఉండేవారంటారు యాక్చువల్‌గా. సో, 7:17 ప్రకారంగా ఇంటి దగ్గరే బలిపీఠ నిర్మాణం. దేవుని సేవలో పాల్గొనాలంటే మరి ఆయన ఇంట్లో బలిపీఠం ఎట్లా అవసరమైందో మొదట ఇంటి వారిని సరిచూసుకున్నాకనే వెలుపటి వారికి మనం సహాయం చేయగలము. కాబట్టి ఇది 7వ అధ్యాయం యొక్క చరిత్ర అయిందండి. దీని తర్వాత